హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు రమాస్ ట్రావెల్ డైరీస్. ఈరోజు మన రమాస్ ట్రావెల్ డైరీస్లో మనం వచ్చేసాం అరకులో నేను చూసిన సెకండ్ ప్లేస్కి. అదే అండి, పద్మాపురం బొటానికల్ గార్డెన్స్కి. ఇది అరకులో ఉన్న ఏకైక బొటానికల్ గార్డెన్స్ అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది ఎంట్రీ. ఇలా టికెట్ తీసుకొని అలా లోపలికి ఎంటర్ అవ్వగానే మాకు ఫస్ట్ నాకు కనిపించిన ట్రీస్ ఏంటంటే, అక్కడ చూస్తున్నారు కదండి ఎర్రచందనం, అదే రెడ్ శాండిల్ ట్రీస్. సో అలా ముందుకు వచ్చి ఇటు సైడ్ చూసేసరికి ఈ ట్రీ కనిపించింది అనమాట. ఇది క్యాంఫర్ ట్రీ, అంటే కర్పూరం. సో చూసారా ఎంత పెద్ద ట్రీయో. అంత చిన్న క్యాంఫర్ అంత పెద్ద ట్రీ నుంచి వస్తుందన్నమాట. సో ఇలా కొంచెం ముందుకు వెళ్తే మీకు ఇక్కడ మ్యాప్ కనిపిస్తుందండి. ఇది ఏంటంటే మీకు డైరెక్షన్స్ అన్నమాట, ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదండి, ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ద ఇయర్ 1942 అని. దాని హిస్టరీ మనం గార్డెన్స్ చూస్తూ తెలుసుకుందాం. ముందైతే గార్డెన్స్ చూసేద్దాం రండి. గార్డెన్స్ చూడడానికన్నా ముందు మనకి ఇక్కడ బుద్ధ స్టాచ్యూ అండ్ కొన్ని ఫోటో స్పాట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది బుద్ధ స్టాచ్యూ. సో ఈ పద్మాపురం గార్డెన్స్ అనేది మీకు టోటల్ 26 ఏకర్స్ ఉంటుందండి, చాలా పెద్దది. సో అదంతా నడిచి తిరగాలంటే కష్టం కాబట్టి ఇక్కడ టాయ్ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది, దాని నుంచి కూడా చూడొచ్చు. సో దానికన్నా ముందు మనకి ఇలా కొన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారు కదండి, ఐ లవ్ ఇండియా అని. తర్వాత ఆ పక్కన ఉన్నది ట్రీ హౌస్. సో అక్కడ చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటుంటారు. సో నేనైతే ఈ 2 స్పాట్స్ దగ్గర ఫొటోస్ తీసేసుకొని ఇంకా గార్డెన్స్ చూడడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి గార్డెన్ విజిటింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు హట్స్, బొటానికల్ ట్రీస్, తర్వాత చాలా కలర్ ఫ్లవర్స్ ట్రీస్, ఆర్చర్డ్స్, ఇవన్నీ రోజ్ గార్డెన్స్ ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. అండ్ మీరు స్టార్టింగ్లో చూసారు కదండి, ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ 1942 అని. సో ఈ ఏరియా, ఈ 26 ఏకర్స్ ఈ స్థలం అయితే 1942 నుంచి ఉందన్నమాట. ఆ టైంలో మనకి వరల్డ్ వార్ 2 కదండి, ఆ టైంలో మన సోల్జర్స్కి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవి ఇక్కడే పండించి వాళ్ళకి సప్లై చేసేవారు అనమాట. సో దానికి ఈ ఏరియాని యూజ్ చేసేవారు. తర్వాత దీన్ని హార్టికల్చరల్ నర్సరీ కమ్ ట్రైనింగ్ సెంటర్ కింద మార్చారనమాట. ఆ తర్వాత ఇది ఇలా బొటానికల్ గార్డెన్స్గా, టూరిస్ట్ అట్రాక్షన్గా, వన్ ఆఫ్ ద మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట అరకులో. ఇలా చూస్తున్నారు కదండి, రెడ్ శాండిల్ ట్రీస్, బొటానికల్ ట్రీస్, ఇంకా యూకలిప్టస్వి, ఇంకా చాలా రకాలు కనిపించాయి. అక్కడక్కడ మ్యాంగో ట్రీస్ కూడా కనిపించాయి. అండ్ ఫ్లవర్స్ విషయానికి వస్తే నేను వచ్చింది సమ్మర్లో కాబట్టి కొన్ని ఫ్లవర్స్ మాత్రమే కనిపించాయి అన్నమాట.
వాటినే షూట్ చేసి పెట్టాను వీడియోలో. మీరు వింటర్‌లో కానీ, పోస్ట్ మాన్సూన్ అంటే జస్ట్ అలా రెయిన్స్ ఆగాక అప్పుడు గానీ విజిట్ చేస్తే మీకు ఇంకా చాలా ఫ్లవర్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ చూసారు కదండి, మధ్య మధ్యలో పిల్లలు ఆడుకోవడానికి, కిడ్స్‌తో వస్తాం కదా, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియాస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చక్కగా కిడ్స్ కూడా చక్కగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ బొటానికల్ ట్రీస్ గురించి కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఈ పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ అనేది మీకు మండే టు సండే ఓపెన్ ఉంటుందండి. 8:30 AM టు 6 PM ఓపెన్లో ఉంటుంది. అండ్ అడల్ట్స్కి అయితే 40 రూపీస్ టికెట్ ఉంటుందండి. చిల్డ్రన్కి అయితే 30 రూపీస్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ నుంచి కొన్ని ఫ్లవర్స్ అయితే కనిపించాయి నాకు. సో ఫ్లవర్స్ కనిపించగానే ఇంకా ట్రైన్లో ఎందుకుంటాం చెప్పండి, దిగేసి నేను ఇంకా ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళి షూట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ అక్కడక్కడ ట్రీస్ కార్వింగ్స్ కూడా, బుషెస్ కార్వింగ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్నమాట. సమ్మర్లో ఎక్కువ ఫ్లవర్స్ కనిపించలేదు కానీ మంచి ఫ్లవర్స్ అయితే కనిపించాయి. అండ్ మంచి బొటానికల్ ట్రీస్, ఎ గుడ్ విజిట్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అరకువి రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.